ఇప్పటి వరకు 17 సీజన్స్ లో జరగనిది ఈ సీజన్ ఈ మ్యాచ్ లో జరిగింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పంజాబ్ కింగ్స్ కి తమ ఓపెనర్స్ నుంచి ఎక్సలెంట్ స్టార్ట్ వచ్చింది. అండ్ దాని తర్వాత కేకేఆర్ బౌలర్స్ వేసిన సూపర్ బౌలింగ్ కి పంజాబ్ కింగ్స్ 16 ఓవర్స్ కి 111 కి ఆల్అౌట్ అయిపోయారు. ఇక అందరు కేకేఆర్ 10 ఓవర్స్ లోనే చేస్ కంప్లీట్ చేస్తుంది అనుకున్నారు. కానీ ఫస్ట్ ఓవర్ లోనే సునీల్ నారాయణ్ మార్కో యాన్సన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అండ్ ఆ నెక్స్ట్ ఓవర్ లోనే ఐపీఎల్ లో తన ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియన్ పేసర్ జేవియర్ బ్యార్లెట్ డికాక్ ని డగ్అవుట్ కి పంపించేశాడు. అప్పుడు మ్యాచ్ లో ఏదో ట్విస్ట్ ఉంది అనిపించింది. కానీ దాని తర్వాత కేకేఆర్ కెప్టెన్ రహనే అండ్ రఘువంశీ కలిసి 55 పార్ట్నర్షిప్ ని చేశారు. ఇక మ్యాచ్ మొత్తం కేకేఆర్ సైడ్ అయిపోయింది అనుకున్నారు. అప్పుడు వచ్చాడు యూజీ చహల్. ఈ సీజన్ లో వికెట్స్ రావట్లేవు అండ్ రన్స్ కి వెళ్తున్నాడని మనం అందరం అనుకున్నాం. సెట్ అయిన కేకేఆర్ బ్యాటర్స్ ని ఒక్కొక్కరిని అవుట్ చేస్తూ వచ్చాడు. దాంతో 62 for 2 ఉన్న స్కోర్ చహల్ వచ్చిన తర్వాత 79 for 8 అయింది. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో కేకేఆర్ కోసం రసల్ అండ్ పంజాబ్ కోసం పంజాబ్ బౌలర్స్ మ్యాచ్ ని వదలలేదు. కానీ ఆండ్రూ రసల్ మాత్రం పంజాబ్ బౌలర్స్ ని కౌంటర్ చేస్తూ మ్యాచ్ ని క్లోజ్ గా తీసుకొస్తున్న టైంలో మార్కో యాన్సన్ రసల్ ని క్లీన్ బౌల్ చేశాడు. ఇక దాంతో కేకేఆర్ 95 కే ఆల్అౌట్ అయిపోయింది. సో దాంతో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ చేసిన మ్యాచ్ గా ఈ మ్యాచ్ ఐపీఎల్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రేయస్ అయ్యర్ కి తన మాజీ టీం పైన ఏమైనా విక్టరీ ఇది. అండ్ ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.